సాయంత్రం 5 గంటలు దాటితే నిధువన్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తారు. రంగమహల్లో మంచాన్ని అందంగా అలంకరిస్తారు. ఉదయం చూసేసరికి ఆ గదిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇతిహాసాలతో ముడిపడిన దేశం మన భారతదేశం. అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది బృందావనం. ఇందులోని నిధివన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కృష్ణుడు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది గోపికలే. బృందావనంలో కృష్ణుడు నిత్యం వందలాది గోపికలతో రాసలీలల్లో మునిగి తేలేవాడట. ఆ ప్రాంతం ఇప్పటికీ ఉనికిలోనే ఉంది. అదే నిధివన్. ఉదయం వేళల్లో భక్తులు నిధివన్ను సందర్శించవచ్చు. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రం ఆ పరిసరాల్లో అడుగు పెట్టకూడదు. ఎందుకంటే రాత్రి వేళల్లో ఇప్పటికీ అక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో ఆటలాడుతాడట. వినేందుకు ఇది విచిత్రంగానే ఉన్నా స్థానికులు మాత్రం దీన్ని బలంగా నమ్ముతున్నారు. ఆ నిధివన్ గురించి చెప్పమని స్థానికులను అడిగితే ఈ విషయాన్నే ముందుగా చెప్తారు. అదేంటి అంటే, పగటి వేళల్లో మీరు ఎంతసేపైనా అక్కడ గడపండి, కానీ సాయంత్రం 5 గంటల తరువాత మాత్రం ఆ పరిసరాల్లో అస్సలు ఉండొద్దని హెచ్చరిస్తారు. ఎందుకంటే కృష్ణుడు ప్రతి రాత్రి అక్కడికి వచ్చి తన ప్రియురాలైన రాధ తదితర గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని ప్రజలు విశ్వసిస్తారు. అవునండి, నిధివన్లో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు నిధివన్లోని చెట్ల వెనక్కి వెళ్ళి దాక్కుని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారట. తర్వాతి రోజు వారు షాక్తో మతిస్థిమితం కోల్పోయిన వారిలా ప్రవర్తించారు. కొందరు చూపు మాట కోల్పోయారట. అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు అసలు ప్రయత్నించకూడదని, అది చాలా చిత్రంగా భయానకంగా మనసును కదిలించేదిగా ఉండవచ్చునని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రి అయితే అటువైపు ఉండే కిటికీలు తలుపులు కూడా తెరవరు. నిధివన్లోకి అడుగు పెడితే అక్కడ మీకు చాలా చెట్లు కనిపిస్తాయి. రాత్రి వేళల్లో ఆ చెట్లు గోపికలుగా మారతాయని, తెల్లవారుజామున మళ్ళీ చెట్లుగా కనిపిస్తాయని స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ చెట్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా చెట్ల వేర్లు కిందకి కొమ్మలు పైకి ఉంటాయి, కానీ అక్కడ మాత్రం రివర్స్గా ఉంటాయి. చెట్ల వేళ్లు పైకి ఉన్నట్లుగా వంకరటింకరగా ఉంటాయి. నిధివన్ లోపల రంగమహల్ అనే ఆలయం ఉంటుంది. దీనిని రాధారాణి మహల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. జానపద కథల ప్రకారం కృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడకు వస్తాడు. తన చేతులతో స్వయంగా రాధను ఆభరణాలతో అలంకరిస్తాడు. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే రంగమహల్ లోపల ఒక మంచం, దానికి సమీపంలోనే అనేక ఆభరణాలు మరియు మేకప్ ఉత్పత్తుల్ని మీరు అక్కడ చూడొచ్చు. నిధివన్ గురించి విని చాలామంది కట్టుకథలు అని కొట్టిపాడేస్తారు. కానీ స్థానికులు ఇందుకు తామే సాక్ష్యమని చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూడకపోవచ్చు, కానీ ప్రతి రాత్రి రంగ్ మహల్లో ఎవరో నృత్యం చేస్తున్నట్లుగా గజ్జల శబ్దాలు తమకు వినిపిస్తాయని అంటున్నారు స్థానికులు. రంగ్ మహల్లో ప్రతి రాత్రి దేవతల కోసం గంధపు చెక్కతో తయారు చేయించిన మంచాన్ని సిద్ధం చేస్తారు. పూజారులు తమలపాకు, చెక్క, మంచినీటి కూజ వంటిని మంచం పక్కనే ఉంచుతారు. ఆ తరువాత ఆలయానికి తాళాలు వేస్తారు. ప్రతి ఉదయం పూజారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అలంకరణలన్నీ చెల్లాచెదురుగా కనిపిస్తాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. అందుకే రాధాకృష్ణులు రోజు ఆ ఆలయంలోకి వస్తారని భక్తులు నమ్ముతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆ ఆలయంలోకి అనుమతి ఉంటుంది. 5 తరువాత పూజారులు ప్రసాదాన్ని 5 ముద్దలుగా చేసి ఆలయంలో పెడతారు. వాటిలో ఒక ముద్దను పూర్తిగా, 2 ముద్దలు సగం తినేసినట్లుగా ఉంటాయి. ప్రతిరోజు ఆ ప్రసాదం ఆ విధంగానే కనబడుతుంది. ఇది కూడా అంతుపట్టని రహస్యమే. దీనికి సంబంధించిన వీడియోను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రాధాకృష్ణ అని కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.